తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీల పెత్తనం రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. ఇన్నాళ్ళు ఫ్లాప్ మూవీస్ ను ఎర్లీగా ఓటీటీకి ఇచ్చేసిన హిట్ సినిమాల విషయంలో డిజిటల్ రిలీజ్ కు కాస్త గ్యాప్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. దీంతో మరోసారి ఓటీటీ వర్సెస్ థియేట్రికల్ రన్ అన్న డిస్కషన్ పీక్స్ కు చేరింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మిరాయ్. తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘటమనేని తెరకెక్కించిన ఈ సినిమాకు థియేట్రికల్ రన్ లో మంచి వసూళ్లు వచ్చాయి. ఇంత పాజిటివ్ బజ్ ఉన్న ఈ సినిమా జస్ట్ 28 రోజుల్లోనే ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. దీంతో హిట్ సినిమాలకు కూడా ఎర్లీ విండో తప్పడం లేదన్న విషయం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో ఓటీటీల పెత్తనం మీద గట్టిగానే చర్చ జరుగుతోంది. రిలీజ్ డేట్స్ తో పాటు రిలీజ్ విండో విషయంలోనూ ఓటీటీ సంస్థల నిర్ణయమే ఫైనల్ అవుతూ ఉండడంతో చాలా సినిమాల థియేట్రికల్ రన్ మీద ఎఫెక్ట్ పడుతోంది. ఇన్నాళ్లు ఫెస్టివల్ సీజన్స్ కు రిలీజ్లు ప్లాన్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్స్ ప్రకారం సినిమా విడుదల ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్స్ ఫైనల్ అవుతూ ఉండడం, ఆ ప్రకారమే థియేట్రికల్ డిజిటల్ రిలీజెస్ చేయాల్సి రావడంతో థియేటర్లో మరింత స్కోర్ చేసే సత్తా ఉన్న సినిమాలను కూడా ముందే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితిపై టాలీవుడ్ మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. టాలీవుడ్ లో మరో స్టార్ వెడ్డింగ్ కు లైన్ క్లియర్ అయింది. ఇన్నాళ్ళు రూమర్స్ గానే ఉన్న ఓ న్యూస్ ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. చాలా రోజులుగా సోషల్ మీడియాలో హింసిస్తున్నా ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వని జంట ఇప్పుడు ఓపెన్ అయింది. సడన్ గా ఎంగేజ్మెంట్ న్యూస్ తో ఫ్యాన్స్ కు బాగా షాక్ ఇచ్చింది. ఏంటి, మీకు కూడా క్లారిటీ వచ్చేసిందా ఆ జంట ఎవరో అని? మరి ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఈ జంట నుంచి గుడ్ న్యూస్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా హింట్ తో అంతగా పాపులర్ అయిపోయారు ఈ జోడీ. ఆన్ స్క్రీన్ అద్దిరిపోయే కెమిస్ట్రీ చూపించిన విజయ్, రష్మిక ఆఫ్ స్క్రీన్ కూడా ఒక్కటవ్వబోతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇన్నాళ్లకు అభిమానుల కల నెరవేరే సమయం వచ్చేసింది. శుక్రవారం విజయ్, రష్మిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్టోబర్ 3న ఎలాంటి హంగామా లేకుండా విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 2026 ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఆల్రెడీ పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అక్టోబర్ 21న తామా సినిమాతో రాబోతున్నారు రష్మిక మందన. విజయ్ దేవరకొండ కూడా రాహుల్ సంక్రిత్యన్ సినిమాతో పాటు రవికిరణ్ కోలా సినిమాలు చేస్తున్నారు. ఈ రెండింటి తర్వాత మరో 2-3 ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. గీత గోవిందం సినిమాతో విజయ్, రష్మిక తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. డియర్ కామ్రేడ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అప్పట్నుంచి రిలేషన్లోనే ఉంది ఈ జంట. సోషల్ మీడియాలో లవ్ లైఫ్ కు సంబంధించి చాలా హింట్సే ఇచ్చినా ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. పెళ్లి గురించి ఎప్పుడు మీడియా అడిగినా ఇద్దరు దాటవేస్తూ వచ్చారు.
ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నా రెగ్యులర్గా ట్రిప్స్కు వెళ్లడం, కలిసి బయటకు వెళ్లడం చేస్తూనే ఉన్నారు విజయ్ రష్మిక. తమ రిలేషన్ను అఫీషియల్ చేశారిప్పుడు. అంతేకాదు రాహుల్ సినిమాలో రష్మికనే హీరోయిన్. 6 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు ఈ జంట. తమ హ్యాట్రిక్ సినిమా సెట్స్ మీద ఉన్న టైంలోనే పెళ్లి బంధంలోకి ఎంటర్ అవుతున్నారు ఈ స్టార్ కపుల్. దసరా సందర్భంగా పెద్ద సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందన్న న్యూస్ వినిపించినా అలాంటి అప్డేట్ ఏం రాలేదు. దీంతో ఎందుకు ఈ డీలే అన్న విషయంలో గట్టిగానే చర్చ జరుగుతోంది. ఈ ఆలస్యానికి మేకర్స్ వైపు నుంచి సాలిడ్ రీజన్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. గేమ్ చేంజర్తో నిరాశపరిచిన చెర్రీ పెద్దితో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దసరా సందర్భంగా మరో బిగ్ అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు చరణ్ ఫ్యాన్స్. ఫస్ట్ సింగిల్ సిద్ధంగా ఉందని, లిరికల్ వీడియో రిలీజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్న ప్రచారమూ జరిగింది. కానీ పండుగ రోజు అలాంటి అప్డేట్ ఏదీ రాలేదు. సాంగ్ సిద్ధంగానే ఉన్నా లిరికల్ వీడియోకు కావలసిన కొన్ని షార్ట్స్ షూటింగ్ కాకపోవడంతో అప్డేట్ వాయిదా వేశారు. ప్రతి విషయంలోనూ అవుట్ మోస్ట్ కేర్ తీసుకుంటున్న బుచ్చిబాబు లిరికల్ వీడియో కూడా రొటీన్గా ఉండకూడదని ఫీల్ అవుతున్నారు. అందుకే ఫస్ట్ సింగిల్ రిలీజ్కు ఇంకాస్త టైం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇలాగో రిలీజ్కు ఇంకా టైం ఉంది కాబట్టి ప్రమోషన్ విషయంలోనూ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. మా కష్టాలు మీకేం తెలుసు అంటూ విసుక్కుంటున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. స్టార్ కిడ్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనూ ఛాన్స్. కెరీర్ ఇంత మంచి ఫేజ్లో ఉన్నప్పుడు కష్టాలు ఏంటి అని అనుకుంటున్నారా? అయితే జాన్వీ కపూర్ వర్షన్ ఏంటో మీరు కూడా వినేయండి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న ఓ నెవర్ ఎండింగ్ సమస్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. నెపో కిడ్ గా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ స్టార్ కిడ్స్ కి కూడా కష్టాలుంటాయంటున్నారు. అవుట్ సైడర్స్ కష్టాలను ఇన్సైడర్స్ కష్టాలతో పోల్చి చూడడం సరికాదన్నారు జాన్వీ కపూర్. స్టార్ కిడ్స్ కు కూడా చాలా సమస్యలుంటాయని, కానీ వాటి గురించి మాట్లాడితే వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండారన్నారు. అంతేకాదు స్టార్ కిడ్స్ ఎవరూ కష్టాలు పడ్డామని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరన్నారు జాన్వీ. అలాగే అవుట్ సైడర్స్ కి కూడా సమస్యలుంటాయని అంగీకరించారు జాన్వీ. అయితే అవి స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారికి అర్థం కావని, కాబట్టి ఇద్దరినీ పోల్చి చూడడం సరికాదన్నారు. ప్రెజెంట్ సన్నీ సంస్కారికి తులసి కుమారి ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సౌత్లో పెద్ద సినిమాలో నటిస్తున్నారు. వరుసగా లార్జర్ దాన్ లైఫ్ రోల్స్ లో బోర్ కొట్టించిన ప్రభాస్ ఇప్పుడు డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ చేసిన యూనిట్ ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసింది. రిలీజ్ కు 100 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేసిన ది రాజా సాబ్ టీం వరుస అప్డేట్స్ ప్లాన్ చేస్తోంది. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించి మరో న్యూస్ రివీల్ చేశారు ది రాజా సాబ్ మేకర్స్. డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా అనౌన్స్ చేస్తూ మరో అప్డేట్ ఇచ్చింది యూనిట్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కామెడీ జానర్ ట్రై చేస్తుండటంతో ది రాజా సాబ్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ రోల్స్ లోనే కనిపించిన డార్లింగ్ సడన్ గా డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దీనికి తోడు వరుస అప్డేట్స్ సినిమా మీద హైప్ ను డబుల్ చేస్తున్నాయి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.